ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ ఆర్టికల్స్ విచ్ సే ఎవరైతే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నారో ఆర్ హెల్దీ రిలేషన్షిప్స్లో ఉన్నారో వాళ్ళకి స్ట్రెస్ తక్కువై వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా లాంగ్ ఉంటుంది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఆల్సో బెటర్. సో దానికి రిలేటెడ్ వెజైనల్ డ్రైనెస్ అని, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే, లేకపోతే యూరిన్ లీకేజెస్ ఇష్యూ, లేకపోతే సమ్ పీపుల్ ఆర్ బాదర్డ్ అబౌట్ దేర్ అపియరెన్స్, ఇట్ ఈస్ కాస్మెటిక్ గైనకాలజీ. లైక్ బాడీ, వాళ్ళ ఓన్ బాడీని దే హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. దట్ విల్ బిల్డ్ దెమ్ కాన్ఫిడెన్స్ ఆల్సో. And actually intimate health బాగుంటే they have some different confidence also on themselves. మనం బయట జస్ట్ మన ఫేస్ అందంగా ఉంటే చాలు అనుకుంటాం కదా, కానీ when their intimate health is nice they will have some innate confidence also. So అది వాళ్ళు they have to accept their body completely. అప్పుడు cosmetic gynecology will come into play. అంటే if they have any doubts they can come to us. First మాకు చెప్పొచ్చు, if we feel it's fine, she's just feeling కొంచెం intimidated, మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది నార్మల్లే అండి, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ ద బాడీ, డిఫరెంట్ టైప్స్ మేము అన్ని చూపించి డిస్ప్లే చేసి ఓకే. యాక్చువల్లీ దెర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లమ్, లైక్ కొంతమంది దే ఆర్ నాట్ ఓకే విత్ దేర్ లేబియా, టూ పెద్దగా ఉన్నాయి, ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్. ఇఫ్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ వాళ్ళు ముందుకు వెళ్ళరు, దే ఆర్ వెరీ హెసిటెంట్ అండ్ ఆల్. మ్యారీడ్ ఉమెన్ మా దగ్గర చాలా మంది వెజైనిస్మస్ అని వస్తారు, వాళ్ళు ఆల్మోస్ట్ 6 years 10 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్ టిల్ నౌ దే డోంట్ హ్యావ్ ఇంటర్ కోర్స్. సమ్ సార్ట్ ఆఫ్ ఫియర్ కూడా ఉంటారు. వెజైనిస్ యాక్చువల్లీ డేకి ఒకరిని చూస్తాను నేను వెజైనిస్మస్ కేసు. సో వాళ్ళకి సమ్ ఇన్నెట్ ఫియర్ ఉంటుంది, దే ఆర్ నాట్ ఓకే విత్ దేర్ బాడీ, సమ్ అన్నోన్ ఫ్యాక్టర్ ఇస్ కాజింగ్ దెమ్ ట్రబుల్. యాక్చువల్లీ ముందే అడ్రస్ చేసేస్తే ఇష్యూని ఇంత పెద్దది అయ్యేది కాదు, బట్ దే డోంట్ నో వేర్ టు గో, వాట్ టు డూ. సో విల్ బి డీలింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. సో మీరు అన్నట్టుగా సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోవడం కూడా ఏదైనా వెజినల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్లనే జరుగుతుందా? ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ అది, మన మైండ్ లో దాని మీద ఏదైనా అన్నోన్ ఫియర్ ఉంటుంది. సో అందుకే వీ టెల్ ఇట్లా యంగ్ గర్ల్స్, అడాలసెంట్ గర్ల్స్ ని యూ ఇంట్రడ్యూస్ దెమ్ టు అ గైనకాలజిస్ట్. సో వాళ్ళ మైండ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే పోన్ పీరియడ్ హైజీన్ కానీ అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విల్ మేక్ దెమ్ ఆల్సో ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ బాడీ. సో అట్లా చిన్నప్పటి నుంచే ఇఫ్ దే ఆర్ అవేర్నెస్ ఇస్ ద కీ. చాలా మనం క్లోజ్డ్ మైండ్ సెట్ లో ఉన్నాం అనుకోండి, వీ కాంట్ మూవ్ ఫార్వర్డ్. అట్లా కూడా చాలా ఈ మధ్యన అదర్ వే కేసెస్ చూస్తున్నాం మనం. ఈ కేసెస్ అన్ని ఈజ్ డిఫరెంట్ సినారియో, షేర్ చేసుకోకపోవడం, లాంగ్ టైమ్ ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంది అంటే దే సే నో నో యూ జస్ట్ ట్రై హార్డర్, ఇంకేం చేసేది లేదు, యూనో అట్లా అంటారు. అంతేగాని డాక్టర్ దగ్గరికి వెళ్దాము, ముందుకు వెళ్దాము. సో సొసైటీలో స్టిగ్మా ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ కాస్మెటిక్ గైనకాలజీ అనేది ఓన్లీ ఫీమేల్ కి సంబంధించిందేనా లేకపోతే మేల్ కూడా ఏదైనా? గైనకాలజీ అంటేనే ఫీమేల్ కి సంబంధించింది. చాలా ఎక్కువగా మనం ఎన్ని వీడియోస్లో చూసిన అమ్మాయిలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ మాత్రమే చెప్తున్నారు. సో వన్ ఆఫ్ ద కామెంట్ ఇది. సో cosmetic gynecology is as such related to only gynec, అంటే ఓన్లీ విమెన్. సో విమెన్ రిలేటెడ్ ఇష్యూస్. బట్ సమ్ టైమ్స్ కపుల్స్ వచ్చి వాళ్ళకి సెక్షువల్ ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్. అప్పుడు లైక్ ఎవరికైనా ఇన్ఫర్టిలిటీ కోసం వస్తే కూడా వాళ్ళకి కపుల్ కౌన్సిలింగ్ జరుగుతుంది, ఓన్లీ విమెన్ కౌన్సిలింగ్ జరగదు. మనం ఓన్లీ ఒక విమెన్ ని తీసుకుని వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేసి చూసి మీరు బాగానే ఉన్నారు అని 6 months వదిలేస్తాం. తర్వాత మళ్ళీ వస్తే మనకు తెలుస్తుంది మేల్ ఫ్యాక్టర్ ఉందని. సో అలా కాకుండా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ సెక్షువల్ ఇష్యూస్ కానీ మనం కపుల్ కౌన్సిలింగ్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి కాస్మెటిక్. సో కపుల్ కౌన్సిలింగ్ వరకు చేస్తాము. బట్ ఇఫ్ దే హ్యావ్ యాజ్ సచ్ ఎనీ మేల్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్, అప్పుడు యూరాలజిస్ట్ కూడా ఉంటారు టీమ్ లో. యూరాలజిస్ట్ మేల్ ఫ్యాక్టర్ చూస్తారు, మేల్ యూరాలజిస్ట్. మేమేమో వి విల్ డీల్ విత్ ద ఫీమేల్ ఫ్యాక్టర్. ఓకే, సో నవ్ డేస్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఓపెన్ గా డిస్కస్ చేయడానికి ఎవరు లేకపోయినా కానీ షేర్ చేసుకోవడానికి దానికి ఒక సొల్యూషన్కి ఇప్పుడు ప్రతి డాక్టర్ దేనికి సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఇంకా పాతకాలంలో ఉండిపోయి లేదంటే ఏదైనా సెక్షువల్ ప్రాబ్లం అయినా లేకపోతే మీరు చెప్పినట్టు వెజినల్కి సంబంధించింది ఏదైనా కూడా ప్రాపర్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఫ్రీ అయిపోవచ్చు ఆ సమస్య నుండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.